గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విధ్వంసమైందని, వెలుగొండ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరితో పాటు ఉదయగిరి, కడప, బద్వేలు ప్రాంతాల్లోని 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాబోయే ఎన్నికల్లోనూ కూటమిని 100% గెలిపించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండలం గంటవానిపల్లెలో 456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులతో కలిసి పనులను పరిశీలించి అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విధ్వంసమైందని, వెలిగొండ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. పనులు పూర్తి కాకుండానే గత పాలకుడు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ ప్రజలను మోసం చేశారని, నిజంగా పనులు పూర్తయి ఉంటే తానిప్పుడు రావాల్సిన అవసరం ఉండేది కాదని దుయ్యబట్టారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరితో పాటు ఉదయగిరి, కడప, బద్వేలు ప్రాంతాల్లోని 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 2,540 కోట్లు అవసరమని, గత 20 నెలల్లోనే 540 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేశామని వివరించారు. ప్రజల సౌకర్యార్థం మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసి తమ మాట నిలబెట్టుకున్నామని గుర్తు చేస్తూ, గత ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేటుతో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాబోయే ఎన్నికల్లోనూ కూటమిని 100% గెలిపించాలని ఆయన కోరారు. ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు, అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ ప్రాజెక్ట్ ను ఒకసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 484 కోట్లు ఖర్చు పెట్టాం. పునరావాసానికి 184 కోట్లు ఖర్చు పెట్టాం. అటవీ అనుమతుల కోసం 437 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టు 2 విభాగాలుగా విభజించాం. ఫేజ్ 1 2,042 కోట్లు కావాలి. ఫేజ్ 2 1,900 కోట్లు కావాలి. ఈ జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు కాకుండా అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. తమ్ముళ్ళు, ఇన్ని పనులుంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 500 కోట్లు. 500 కోట్లు పనులు చేశారు. పనులు అయిపోయాయని మీకు పంగనామాలు పెడితే ఏమనాల మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దగా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్ లో ఎర్రగొండపాలెం దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కులము కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితం
వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటా, పేదలకు అండగా ఉంటా, నిరుపేదలకు తోడుగా ఉంటా, రైతన్నకి వెన్ను దట్టి నిలబెట్టి రైతే రాజుగా చేస్తాను. ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి. హెరిటేజ్ కి విఎస్ఆర్ ఏవియేషన్ కి ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేకారెడ్డిని చంపి ఆ కత్తి తమ చేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడు విఎస్ఆర్ ఏవియేషన్ పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివేనని ఫైర్ అయ్యారు. జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకి తానెందుకు సమాధానం చెప్పాలి అని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం తాము చెబుతామని పేర్కొన్నారు. బాబాయిని చంపేసి తమ చేతిలో కత్తి పెట్టినట్లే విఎస్ఆర్ ఏవియేషన్ విషయంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి లోకేష్ వైఎస్ఆర్సీపీ ఆరోపణలపై మాట్లాడారు. హెరిటేజ్కు విఎస్ఆర్ ఏవియేషన్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫిన్లీస్ అనేది 1996లో స్థాపించిన సంస్థ అని గుర్తు చేశారు. అనేక ఇతర సంస్థల మాదిరిగానే 2022లో విఎస్ఆర్ ఏవియేషన్ హెరిటేజ్ ఫిన్లీస్ వద్ద ఫైనాన్స్ తీసుకుందని లోకేష్ వెల్లడించారు. ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని, తాము ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, అజిత్ పవార్ విఎస్ఆర్ ఫ్లైట్ ఎక్కుతారని, అది యాక్సిడెంట్కు గురవుతుందని కలగన్నామా అని లోకేష్ ప్రశ్నించారు. తామేమన్నా జ్యోతిష్యులమా అని నిలదీశారు. జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకి తానెందుకు సమాధానం చెప్పాలని అన్నారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం చెప్తామని లోకేష్ తేల్చి చెప్పారు. విఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలు తమకు అందిస్తానని మీడియాతో అన్నారు. చిల్లర దొంగలను పట్టుకొని గజ దొంగలను వదిలేస్తున్నారా అని బొత్స చేసిన వ్యాఖ్యలపై జగన్ గజ దొంగని బొత్స చెప్తున్నారా అని, జగన్ను పట్టుకోమని బొత్స చెప్తున్నారంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. సిట్ విచారణలో తేలిందంతా అదే కదా అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. తమ మీద 6కు పైగా ఫైబర్ నెట్, స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక, అసైన్మెంట్ భూములపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ఛార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం పొందాలని, మంత్రులకైతే గవర్నర్, ఎమ్మెల్యేలైతే స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని లోకేష్ తెలిపారు. గవర్నర్కు ఆధారాలు ఎందుకు చూపలేదని నిలదీశారు. ఒక్క ఆధారమైనా చూపారా? వాళ్ళు పెట్టినవన్నీ తప్పుడు కేసులని మంత్రి మండిపడ్డారు. 2014-19 కాలంలో ప్రతిపాదించిన మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం మరియు కాకినాడ సెస్ పోర్టుల పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత ఏడాదిన్నర కాలంలోనే మచిలీపట్నం, మూలపేట వంటి పోర్టుల నిధుల వ్యయం మరియు పనుల వేగం గణనీయంగా పెరిగిందని గణాంకాలతో వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను సకాలంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పురోగతిపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనమండలిలో కీలక వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వరదు కళ్యాణి, మొండితో అరుణ్ కుమార్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 2014-19 కాలంలో ప్రతిపాదించిన మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం మరియు కాకినాడ సెస్ పోర్టుల పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. జనవరి 2026 నాటికి ఈ 4 పోర్టులపై ప్రభుత్వం మొత్తం 8,357.38 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వివరించారు. అదేవిధంగా గతంలో ప్రతిపాదించిన 9 ఫిషింగ్ హార్బర్లలో ప్రస్తుతం ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం మరియు జువ్వలదిన్నె హార్బర్ల పనులు జరుగుతున్నాయని, వీటిపై ఫేజ్ 1 కింద 975.56 కోట్లు వెచ్చించినట్లు మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత ఏడాదిన్నర కాలంలోనే మచిలీపట్నం 29.08%, మూలపేట 37.23% వంటి పోర్టుల నిధుల వ్యయం మరియు పనుల వేగం గణనీయంగా పెరిగిందని గణాంకాలతో వివరించారు. 2014-19 కాలంలో 9 ఫిషింగ్ హార్బర్లు కూడా ప్రతిపాదించబడినాయి. జువలదిన్నె, వాడరేవు, ఉప్పాడ, నిజాంపట్నం ఫేజ్ 2, మచిలీపట్నం ఫేజ్ 2, బుడిగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, ఇందువానిపాలెం. 2019-24 కాలంలో ఇందువానిపాలెం స్థానంలో
బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదించబడినది. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం మరియు జువలదిన్న ఫిషింగ్ హార్బర్లు ప్రస్తుత నిర్మాణంలో ఉన్నాయి. బి ప్రశ్న 4 పోర్టులపై 2026 జనవరి చివరి నాటికి ఖర్చు చేసిన మొత్తం 8,357 కోట్ల రూపాయలు. ఫేజ్ 1లో 4 ఫిషింగ్ హార్బర్లపై 2026 జనవరి చివరి నాటికి ఖర్చు చేసిన మొత్తం 975 కోట్ల 56 లక్షల రూపాయల అధ్యక్ష. సికు సమాధానం. పోర్టు వారిగా ఫిషింగ్ హార్బర్ల వారిగా వివరాలు 31/1/26 తేదీ నాటికి పోర్టులు ఫిషింగ్ హార్బర్లపై ఖర్చు చేసిన మొత్తం వివరాలు కింది విధంగా ఉన్నాయి అధ్యక్ష. రామాయపట్నం పోర్టు 2,639 కోట్ల 97 లక్షల రూపాయల అధ్యక్ష. మచిలీపట్నం పోర్టు 2,264.25 కోట్ల అధ్యక్ష. మూలాపేట పోర్టు 2,833 కోట్ల రూపాయల 16 లక్షల అధ్యక్ష. కాకినాడ సెట్ పోర్ట్ 6,620 కోట్ల అధ్యక్ష. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుమారు 18 లక్షల రూపాయల విలువైన 105 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లలో కొత్త సిమ్ కార్డ్ వేగానే వచ్చే అలర్ట్స్ ఆధారంగా వీటిని గుర్తించినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న తెలిపారు. నేరగాళ్లు పోలీస్ లేదా సిబిఐ లోగోలతో భయపెట్టినా లొంగిపోకుండా వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుమారు 18 లక్షల రూపాయల విలువైన 105 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించిన సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లలో కొత్త సిమ్ కార్డు వేయగానే వచ్చే అలర్ట్స్ ఆధారంగా వీటిని గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల జీరో టాలరెన్స్ నినాదంతో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సైబర్ సురక్ష అనే ప్రత్యేక అప్లికేషన్ను రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు NTRpolice.in వెబ్సైట్ ద్వారా ఈ అప్లికేషన్ను సందర్శించి సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాల గురించి హెచ్చరిస్తూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్, మెసేజ్లు లేదా APK ఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. నేరగాళ్లు పోలీస్ లేదా సిబిఐ లోగోలతో భయపెట్టినా లొంగిపోకుండా వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె స్పష్టం చేశారు. వాళ్ళు ఒక సెటప్ చేసుకుంటారు, వెనకాల ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోగో, పోలీస్ అయితే పోలీసు, సిబిఐ అయితే సిబిఐ, ఆ లోగో పెట్టుకుంటారు. ఆ లోగో పెట్టుకొని మేము పోలీస్ని మీ ఫోన్ నెంబరు అసాంఘిక కార్యకలాపాలకి లింక్ అయి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, లేదంటే మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నంబరు, ఎవరైతే ఎక్కువ ఉపయోగించే పర్సన్ పేరు సదాకత్ ఖాన్, ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏంటంటే సదాకత్ ఖాన్ అని చెప్పి లేకపోతే సదాత్ ఖాన్ అని చెప్పి ఒక పర్సన్ నేమ్ తీసుకుంటాడు. అతను వాంటెడ్ పర్సన్, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ పోలీస్ కానీ లేకపోతే ముంబై పోలీస్ వాళ్ళు కానీ అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి సంబంధించిన వస్తువుల్ని మేము సెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ మీ ఆధార్ కార్డ్ దొరికింది, లేదంటే మీరు పలానా అకౌంట్లు ఉన్నాయి కదా, బ్యాంక్లోని అకౌంట్లు ఉన్నాయి కదా, ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ అకౌంట్ నెంబర్లు అతని దగ్గర దొరికాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే మాకు ఫర్దర్గా క్లూస్ కావాలి, మాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ భాగంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తారు. ఈ పేరు ఎక్కువ తీసుకుంటారు. అండ్ ఆకాష్ కుల్హార్ అని ఇంకో పేరు, అది కూడా తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఫ్రాడ్స్టర్స్ యూనిఫామ్ వేసుకుంటారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకుంటారు. పోలీసు, ముంబై పోలీస్ అయితే ముంబై పోలీస్, సిబిఐ అయితే సిబిఐ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటారు. సుప్రీంకోర్టు జడ్జి మీ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగిందని చెప్తారు. అలాగే మీకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పి అన్ని ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ అన్నీ కూడాను క్రియేట్ చేసి అవి మీకు చూపించడం జరుగుతుంది. అలాగే మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యులు రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ క్రమంలో జల్ జీవన్ మిషన్ అమలు పురోగతిపై సభకు వివరాలు వెల్లడించారు. 8 మల్టీ విలేజ్ స్కీమ్స్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత తాగునీటి పథకానికి ఇప్పటి వరకు 4,169.95 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 41,840 సింగిల్ విలేజ్ స్కీమ్స్ మరియు 8 మల్టీ విలేజ్ స్కీమ్స్ అమలులో ఉన్నాయని మంత్రి తెలిపారు. మొత్తం అంచనా వ్యయం
26,823.94 కోట్లు కాగా ఇప్పటి వరకు 26,440 సింగిల్ విలేజ్ స్కీమ్స్ పూర్తయ్యాయన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 50% ప్రాతిపదికన 2028 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే విధంగా ప్రతి ఇంటికి కుళాయి అందించాలి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీటికి కొరవ ఎక్కడ లేకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం దురదృష్టకరం. మన రాష్ట్రంలో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం అండి. 2024 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం 2,254.89 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 1,649.68 కోట్లు విడుదల చేసింది. అధ్యక్ష, ఈ మొత్తం 3,904 కోట్లు కలుపుకుంటే ఈ కాలంలో ఖర్చు చేసిన మొత్తం 4,002.78 కోట్ల. అధ్యక్ష, 2024 మార్చి నుండి ప్రస్తుతం 2025 వరకు కేంద్ర ప్రభుత్వం కేవలం 70 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,1177.08 కోట్లు విడుదల చేసింది. అధ్యక్ష, ఈ కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 1,247.08 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి 1,498 కోట్ల 78 లక్షలు ఖర్చు చేశాం. అధ్యక్ష, ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సపోర్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్యాయంగా గత పాలకులు 5 సంవత్సరాల్లో కేవలం 2,500 కోట్ల రూపాయలే మనం ఉపయోగించుకోగలిగాం. అధ్యక్ష, ఇది భారతదేశంలో పోల్చుకుంటే కేవలం 1.12% of 2,08,000 crores we could use, Adhyaksha, for our state. ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితిని మారుస్తామని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 970 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. త్వరలోనే బీచ్ శాండ్ మరియు క్రిటికల్ మినరల్ పై స్పష్టమైన పాలసీని విడుదల చేసి రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. నోవెటల్ హోటల్లో బీచ్ శాండ్ మినరల్స్పై ఏర్పాటు చేసిన వర్క్షాప్ను రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితిని మారుస్తామని, ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం మరియు సీఎం చంద్రబాబు విజన్తో రాష్ట్రంలోనే వీటిని తయారు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 970 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీచ్ శాండ్ మినరల్స్ వెలికితీత కోసం ఇప్పటికే 16 బ్లాకులను గుర్తించామని, సుమారు 16,600 టన్నుల ఖనిజ సంపద ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రంగంలో ఎక్స్ప్లోరేషన్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మైనింగ్ను సొంత జాగీరులా వాడుకొని వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని విమర్శించిన మంత్రి సిన్సియర్ అప్రిసియేషన్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఫర్ కంటిన్యూస్లీ సపోర్టింగ్ స్టేట్ అండ్ ఎంకరేజింగ్ రిఫార్మ్స్ దట్ స్ట్రెంథెనింగ్ ఇండియా మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. The national emphasis on critical minerals have opened new opportunities for resources states like Andhra Pradesh to contribute meaningfully to India's journey towards Viksit Bharat. Friends, when our alliance government assumed office, the mining sector in Andhra Pradesh was facing several operational governance challenges. Under the visionary leadership of our Honorable Chief Minister Sri Narendra Chandrababu Naidu Garu, we undertook decisive steps to restore transparency, improve efficiency and rebuild confidence in the sectors while ensuring sustainability and responsible mineral development. Our government believed that mining must function as a growth engine for the economic rather than merely a revenue generation. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తులు వస్తే విద్యార్థి సంఘాలతో కలిసి అడ్డుకున్న విద్యార్థిని సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఐద్వా నేత రామాదేవి మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడ సైబర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మహిళల పట్ల అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా మతపరమైన వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని అన్నారు. యూనివర్సిటీలోకి బయటి వ్యక్తులు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దని చెప్పడమే ఆ విద్యార్థిని చేసిన తప్ప అని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అవనాషి అనేటటువంటి అతను ఈ అమ్మాయి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కింద ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ అమ్మాయి గోప్యతకి భంగంగా వ్యవహరించే అతని మీద పోలీసులు చర్య తీసుకుంటారా లేదా? ఈ రకమైనటువంటి అసభ్య సంభాషణ మాత్రమే కాదు, మతాన్ని ఉపయోగించాడు, నానా భాష. ఇదేముంది ఇక్కడ? చైనా కుక్కలు. ఎందుకు చైనా కుక్కలు అయ్యారు? కాలేజీలో, యూనివర్సిటీలో ఆ అమ్మాయి ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశాలు పెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంటే ఇది అత్యున్నతమైనటువంటి విద్యావేత్తలకు సంబంధించిన సంస్థ అని అడిగినందుకు ఆ అమ్మాయి మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అడిగినందుకు రెచ్చిపోయి రాళ్లతో దాడి చేసినటువంటి వాళ్ళు, అంటే గూండాల మాదిరిగా వ్యవహరించిన వాళ్ళు దాన్ని తప్పని ప్రశ్నించినందుకు ఏమంటారు ఇక్కడ? ప్రభుపుత్రిక. క్రిస్టియన్ అయితే మాట్లాడకూడదా? ప్రభుపుత్రిక అయితే మాట్లాడకూడదా? అంటే మీరు మతాన్ని కూడా, మత విద్వేషాలని కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తారా? ఇక్కడ బిజ్ అని ఉపయోగిస్తారా? ఏం పదాలు ఇవి? సో ఈ పదాలు ఉపయోగించినటువంటి వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఏదైతే మేము ఈరోజు సిఐ గారికి కంప్లైంట్ ఇస్తున్నామో, ఏసీపీ గారికి కంప్లైంట్ ఇస్తున్నామో, ఈ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాలివాహనుల సంక్షేమం, అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య ఎంతో శ్రమించారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కార్పొరేషన్లో ఏర్పాటు చేసి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఐలాపురం వెంకయ్య లేని లోటు తీర్చలేమని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ కేంద్ర మంత్రి, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి జయడిశీలం, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, ప్రముఖ హీరో సుమన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, యలమంచిల రవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య పాల్గొని వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ శాలివాహన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి విజయవాడ లాంటి మహానగరంలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అలాంటి మహోన్నతను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధిలో భాగం కావాలని కోరారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అయినా, నేను కాంగ్రెస్ పార్టీ రెండో బీజేపీ పార్టీలో ఉన్నా, మొదటి నుంచి కూడా ఆయన అంటే ఒక గౌరవం, వాళ్ళ ప్రజలతో నాకున్నట్టే అనుబంధం, దాని కారణంగా మరింతగా ఆయనకు దగ్గరగా వచ్చేటికి అవకాశం కలిగించింది. నేను వచ్చినప్పుడు రాజకీయ సభలకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండి కాంగ్రెస్ దగ్గర అధ్యక్షులుగా ఉంటున్నట్టున్నారు ఉండి నేనంటే ఎంతో ప్రేమ, అభిమానం చూపించేవారు. ఐలాపురం మొదట్లో అంటే విజయవాడలో ఫోటోలు చాలా వచ్చాయి, వాళ్ళందరూ చాలామంది మా బంధువులు కూడా అయిపోయారు కుటుంబాలతో. కానీ వెంకయ్య అంటే కేరా బట్టర్ ఐలాపురం అనే ఉండేది. మొదటి మీరు వచ్చిన మొదట్లో రాజకీయాలకు వచ్చిన మొదట్లో ఎప్పుడు ఐలాపురానికి వచ్చినా కూడా నేను వయసులో పెద్దవాడిని, నేను వెళ్ళి పలకరించేది ఏమిటి అనేటువంటి భావన పక్కన పెట్టి ఒక అభిమానంతో, ప్రేమతోటి అమ్మాయి అని పిలుస్తూ నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టుగానే వారు ఎప్పుడు కూడా వచ్చి కలిసి మాతో మాట్లాడుతూ ఉండేవారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి వారు చెప్పినట్లుగా ఇవాళ ఐలాపురం వెళ్ళాలి అని అంటే నిజంగా వారు లేని లోటు ఏదైతే ఉందో అది ఎవరు కూడా కూర్చలేనిది అని చెప్పి భావిస్తున్నాను. అదే సందర్భంలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని కూడా మనం వారి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా కృషిని నమ్ముకుని ఈనాడు ఒక స్థాయికి ఎదిగి నలుగురికి ఆతిథ్యం అందించేటువంటి స్థాయికి వెంకయ్య గారు ఎదిగారు అని అంటే
నిజంగా వారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇది అని చెప్పి నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. వెంకయ్య గారు అనగానే ముందు మనకి గుర్తుకొచ్చేది వారి చెరగని చిరునవ్వు, అభిమానం, కలుపుకోలుతనం. పార్టీలు ఏమైనా కావచ్చు, వారు రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో సైతం పార్టీలు ఏమైనా కూడా పదుగురికి అభిమానం, ప్రేమ పంచేటువంటి వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. అదే అడుగుజాడలో నడుస్తూ ఇవాళ వారి కుమారులు రాజా కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, ఇందాక పెద్దలు చెప్పారు, ఆ కులానికి సంబంధించినంత వరకు కూడా శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏదైతే ఇందాక మనం అనుకున్నామో వెంకయ్య గారి కలుపుకోలుతనం కావచ్చు, మంచితనం కావచ్చు. ఉమ్మడి శాలవాహనంలో తరపున ఇంతవరకు కూడా చట్టసభలో ఏ ముఖ్య వ్యక్తి కూర్చోలేదు, వారి గొంతుకు వినిపించే అవకాశం రాలేదు. ఆ సంఘంలో జన్మించి మంచి ఎదిగి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. ఆయనకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి చెప్పగానే అంగీకరించి వారికి అవసరం శాసనంలో సభ్యత్వం ఇచ్చారు. అందుకు ప్రత్యేకించి రాజశేఖర్ గారికి సందర్భంగా చెప్పాల్సిన అవసరం. అయితే సహజంగా ఈ కుల సంఘాలు నిర్వహించే వాళ్ళు ఆ కుల సంఘాల ద్వారా పదవులు లభించాలని చెప్పి అనుకుంటారు. ఆయన వెంకయ్య గారు అట్లా అనుకోవాలి. తనకు అవకాశం వచ్చిందని చెప్పి సంతోషపడలేదు. ఆ తర్వాత నాతో చెప్పాడు, నా కాలం కాదు, ఇవాళ అత్యంత పేదరికంలో ఉన్న ఈ కులాన్ని వదిలించాలని దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎలాగైనా ముఖ్యమంత్రిని ఒప్పించాలి అని చెప్పి దానికి నిద్రంలో ఒక పన్నాగం పని ముఖ్యమంత్రి గారికి సన్మానం పేరిట హైదరాబాద్ రవీంద్రబాద్ పెద్ద కార్యక్రమం సొంత ఖర్చులతో వెంకయ్య గారు ఏర్పాటు చేశారు. ఎట్లా ఆయన ఫాలోఅప్ చేశారో తెలియదు. మేము రెండో హోటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఐలాపురం నుంచి ఒక మనిషి వచ్చి, సార్ పిలుస్తారండి, మళ్ళీ రండి హోటల్ అని చెప్పారు. రూమ్ లేదు కదా అంటే లేదు మిమ్మల్ని రమ్మన్నారని చెప్పి మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏదో ఒక రూమ్ ఉందండి అని చెప్పి రూమ్ ఇచ్చారు. నా వరకు ఇచ్చారు రూమ్. తర్వాత నాకు తెలిసింది ఆయన నన్ను చూసి తర్వాత రూమ్ ఎవరిదో ఒక రూమ్ని ఆయనే స్వయంగా రిక్వెస్ట్ చేసి, ఆర్టిస్ట్ అంటే మరి వాళ్ళు బయట ఉంటే బాగుంటుందండి, మిస్టేక్ జరిగిందని చెప్పి చేశారు. బట్ నేను ఆయన అబ్జర్వ్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎప్పుడు మార్నింగ్ హోటల్లో కొంచెం వాకింగ్ చేసే అలవాటు ఉంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కంటే అందరూ లేచే ముందు కొంచెం వాకింగ్ చేస్తుంటాను. ఆయన మార్నింగ్ హోటల్కి ఎందుకు వచ్చారు, ఫస్ట్ ఇది జరిగింది నైట్ అండి, ఫస్ట్ మార్నింగ్. మార్చి 12న వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం దండి మార్చ్ 2.0 నిర్వహించనున్నట్లు వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయ్ కలాం తెలిపారు. మాదక ద్రవ్యాలు భారతదేశంలో ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత నియోజకవర్గాల్లో 100 మీటర్ల జాతీయ జెండాతో 100 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొగల్రాజ్పురంలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయ్ కలాం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు భారతదేశంలో ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సహకారంతో దండి మార్చి 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. భారతదేశానికి స్వతంత్ర కాంక్ష కలిగించిన దండి మార్చిను స్ఫూర్తిగా తీసుకొని ఈ మార్చి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 12 నుండి 19 నియోజకవర్గాలలో 100 మీటర్ల జాతీయ జెండాతో 100 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా 1,00,000 మందితో కలిసి ఈ ర్యాలీ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 14న సీఎం చంద్రబాబు పోస్టర్ను ఆవిష్కరించామని వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం దండి మార్చ్ 2.0లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆనాడు పరిస్థితుల దృష్ట్యా దేశ స్వాతంత్ర్యం, ప్రజల్లో చైతన్యం ఆనాడు ప్రధాన భూమిక పోషిస్తే, ఈనాడు ఈ దేశ ప్రజల్లో ఈ మాదక ద్రవ్యాల పట్ల అవగాహన, దాని నిర్మూలనకి ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో దండి మార్చ్ 2.0ని ఆ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈ మార్చి 12వ తారీఖున నిర్వహిస్తున్నాము.
దీని యొక్క కార్యక్రమ వివరాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి ఆ విజనరీ లీడర్ యొక్క అనుమతితో సహకారంతో ఈ దండి మార్చ్ 2.0ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అబ్దుల్ గఫూర్ మొయిన్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకొని తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి తీసుకువెళ్లారని చెప్పారు. ఆ యువతకు ఈ మహమ్మారి నుండి బయటకు తెచ్చేందుకు చేపట్టే ఈ మార్చ్కు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈ రోజున ఈ మాదక ద్రవ్యాల మహమ్మారి ఉచ్చులో చిక్కుకొని మరి వారి బంగారు భవిష్యత్తును వారి తల్లిదండ్రులు వారి పెద్దలు ఏవైతే వారి పిల్లల మీద మరి పెట్టుకున్నటువంటి ఆశల్ని మరి వారు అంధకారంలోకి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. దీనికి గాను ఈ రోజున ఉన్నటువంటి యువతలో చైతన్యం తీసుకొని వస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజానికం యువత మరి ప్రతి ఒక్కరిలో కూడా మరి ఎవరో ఒకరు ముందడుగు వేసి ఇది చేస్తేనే మరి అవేర్నెస్ అనేటువంటి మనం తీసుకురాగలమన్న ఉద్దేశంతో రాజమండ్రిలో వెలుగు చూసిన కల్తీపాల సంఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమై పాల డైరీలపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాలు సరఫరా చేసే కేంద్రాల నుంచి శాంపిల్స్ ను సేకరించి నాణ్యతా పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీలకు పంపిస్తున్నారు. విజయవాడలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 20 శాంపిల్స్ ను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. 7 గంటల నుంచి మొదలుపెట్టి శ్రీలంక మరొక పథకాల పడమట ఫన్ టైమ్స్ రోడ్ అలానే కరెన్సీ నగర్ ప్రసాదంపాడు ఈ 8 సెంటర్లో తనిఖీ చేసి శాంపిల్స్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఇందు మూలంగా పబ్లిక్ తెలియపరిచేది ఏంటంటే మీకు ఎక్కడైనా అనుమానంగా కనిపించి కానీ ఇల్లు కానీ ఏదైనా కలిపి అమ్ముతున్నట్లుగా ఉంటే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి దగ్గర పోలీస్ స్టేషన్ కానీ లేదా విఆర్ఓ ఎంఆర్ఓలకు కానీ తెలియపరిస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అడల్ట్రేషన్ ఎక్కడన్నా మీకు డౌట్ వస్తే మాత్రం ఇమీడియట్లీ ఆ డిపార్ట్మెంట్కి తెలియపరచాలి. అడ్రస్ ఓల్డ్ జనరల్ హాస్పిటల్ విజయవాడ. ఈ పాల కేంద్రాలు అమ్మేటువంటి వాళ్ళు విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అట్లానే కలెక్షన్ పాయింట్ ఎన్ని బర్త్డేస్ ఉన్నాయి, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఒకవేళ బర్త్డేస్ మించి ప్రొడక్షన్ వస్తుందా వస్తే దగ్గరలో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ డాక్టర్ గారికి జాయింట్ డైరెక్టర్ గారికి తెలియపరిస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్టీ వర్గీకరణపై ప్రకటన చేయాలని యానాదుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 27లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్టీ వర్గీకరణపై ప్రకటన చేయకుంటే ఈ నెల 28వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రీలే దీక్షలు చేపట్టారు. యానాదులు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ గత 3 రోజులు యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా రిలే దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల గిరిజనులు, 34 ఉపతెగలు ఉంటే వాటిలో అత్యధికంగా యానాదులు ఉన్నారని అన్నారు. 10 లక్షలు ఉన్న యానాదులు అన్ని విధాలు వెనుకబడి ఉన్నారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు అందాలన్నా, సమన్యాయం జరగాలన్నా ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ ద్వారా జరుగుతోందని స్పష్టం చేశారు. ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు అత్యధికంగా గిరిజనుల అభివృద్ధి చెందని వారు తన్నుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి నిధులు విడుదల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్టీ వర్గీకరణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్టీ వర్గీకరణపై ప్రకటన చేయకంటే ఈ నెల 28వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి గత 3 రోజులుగా ఏదైతే విజయవాడలోనే ధర్నా చౌక్లో రిలే నిర్వహణలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అందుకని
మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఏదైతే మీరు 27వ తేదీ లోపు ఏదైతే మా యొక్క డిమాండ్కు సానుకూలంగా స్పందించడంతో పాటు అసెంబ్లీలో ప్రకటన చేయకపోతే ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తామని. పేద మధ్యతరగతి ప్రజలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ఆర్థిక భరోసా కల్పిస్తుందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో రేపటి నుంచి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం కోసం ఉద్యమి సాధక్ ప్రదాతలుగా వర్గీకరణ చేపట్టారని, తొలి సభ్యత్వం తీసుకుని 2 కోట్ల రూపాయలు విరాళమిచ్చారని వెల్లడించారు. 400 రూపాయల సభ్యత్వ నమోదు రుసుముతో 5 లక్షల ప్రమాద బీమా పార్టీ కమిటీలో బాధ్యతలు, నాయకత్వ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఇది దోహదపడుతుందన్నారు. సభ్యత్వ కార్యక్రమం నమోదు రేపటి నుంచి ప్రారంభమవుతుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు మొదటి సభ్యత్వం తీసుకొని 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి తొలి సభ్యత్వం బోణీ చేశారు. అలాగే దీనికి ఉద్యమి సాధక్ ప్రదాతలుగా కళ్యాణ్ గారు నామకరణ చేసి ప్రతి ఒక్క జన సైనికులు జనసేన అభిమానులు అలాగే మహిళా మూర్తులు యువతను ప్రోత్సహించి జనసేన పార్టీ సభ్యత్వం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విజయవాడ నగరంలో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి నాయకత్వంలో ముమ్మరంగా ఈ ఉద్యమి సాధక్ ప్రదాతలు అంటే జనసేన సభ్యత్వం చాలా ముమ్మరంగా చేయబోతున్నాం. మరి వారి నాయకత్వంలో నిన్న మీటింగ్ పెట్టి అందరినీ కోఆర్డినేట్ చేయడం జరిగింది. మరి ఈ సభ్యత్వం నమోదుకి సాధకులుగా ప్రదాతలుగా మరి వీరందరూ కూడా రేపు ఈ సభ్యత్వం తీసుకుంటే సభ్యత్వం పార్టీలో గుర్తింపు, అలాగే పదవుల పంపిణీలో గుర్తింపు, జనసేన పార్టీలో గౌరవం, అలాగే 5 లక్షల రూపాయల బీమా పథకం. అంటే ఏ కుటుంబంలో అయినా జన సైనికులకి ఎవరికైనా అనుకోని రూపంగా ఏదైనా ఆపదొచ్చి వాళ్ళు యాక్సిడెంట్గా కానీ ఏదైనా మరణిస్తే ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి చేరదేస్తాం. హైకోర్టు ఆదేశాలు అనుసరించి ఉద్యోగ వర్గాల్లో అన్ని ట్రాన్స్ టెండర్లకు గుర్తింపుదారులకు సమాంతరం రిజర్వేషన్లు అమలు చేసి స్టార్ సొసైటీ ట్రాన్స్జెండర్ యాక్షన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వ్యవస్థాపకులు డాక్టర్ కిరణ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. బ్యూరోక్రాటిక్ అడ్డంకులు ఎదుర్కొనే ట్రాన్స్ మెన్ల కోసం ట్రాన్స్జెండర్ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని పొందే ప్రక్రియ క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు స్టార్ సొసైటీ ట్రాన్స్జెండర్ యాక్షన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వ్యవస్థాపకులు డాక్టర్ కిరణ్ నాయక్, స్టార్ సంస్థ వ్యవస్థాపకులు మణి సాధి, స్టార్ రాష్ట్ర సమన్వయకర్త ప్రేమసాగర్ రాయ్, స్టార్ సంస్థ స్వచ్ఛంద సేవకురాలు కావ్య, వికలాంగుల హక్కుల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు కిరణ్ రాజ్ బందెలా కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ట్రాన్స్ మహిళలకు అనేక రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి చట్టాలు, సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ట్రాన్స్జెండర్ బోర్డులో ట్రాన్స్ మెన్ ప్రతినిధులు ఉండాలని సూచించారు. ట్రాన్స్జెండర్స్కు విభిన్న లింగ గుర్తింపులకు ప్రాధాన్యత కల్పించడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం, హార్మోన్లు శస్త్రచికిత్సలు చేయడం, చట్టపరమైన డాక్యుమెంటేషన్ అడ్డంకులు తొలగించాలన్నారు. ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగాలతో రిజర్వేషన్లు సహా సమగ్ర విధానాన్ని 6 నెలల్లోపు అమలు చేయాలని ఆదేశించారని తెలిపారు. 2021 రూల్స్ వచ్చిన తర్వాత అన్ని స్టేట్లలో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు నడుస్తుంది, బిల్ ప్రజెంటేషన్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఇస్తున్నారు, సర్వే జరుగుతుంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉందని జరుగుతుంది. అయితే మా ప్రాబ్లం అంతా ఆంధ్రప్రదేశ్ పైన ఇక్కడున్న ట్రాన్స్ ఉమెన్స్ కానీ ట్రాన్స్ మ్యాన్ కానీ ఇప్పటివరకు సరి అయిన సర్వే ఒకటి జరగలేదు. అందులో భాగంగా సర్వే జరుగుతూనే మేము ఎంత మంది ఉన్నామని తెలుస్తుంది.
సో అది జరగడానికి మేము ఒకటి గవర్నమెంట్ని నిన్న మినిస్టర్ ఆంజనేయ సార్ గారిని మీట్ అయ్యాము. వాళ్ళు ప్రామిస్ చేశారు అన్ని రంగాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని. సో ఇక్కడ విషయం ఏంటి అంటే రూల్స్ రెగ్యులేషన్స్ సుప్రీంకోర్టు చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా ఎవరు ఇంకా ఎక్కడున్నారు, ఇంకా ఎందుకు బయటికి రావట్లేదు అనేది ఒక ప్రశ్నగా మారింది. సంక్షేమ పథకాల్లో 5%, విద్య, ఉపాధి, వైద్యంలో అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన సర్వే ఏర్పాటు చేసి ఆ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఎంతమంది ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, వారందరికీ కూడా ఒక సర్వే ఏర్పాటు చేసి ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా వీరికి ట్రాన్స్జెండర్, ట్రాన్స్మెన్ ఐడి కార్డులు ఇవ్వాలని, ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఒకటి ఏర్పాటు చేయాలి. వారంలో ఒకరోజు ప్రత్యేక గ్రీవెన్స్ అనేది ప్రతి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో వీరి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఒక గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ట్రాన్స్జెండర్ల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి క్లినిక్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం కూడా ఉండాలని గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సూచించారు. మల్లికార్జున స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తుందని అన్నారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, సిగ్నల్స్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ అబ్బురపరిచాయని ఆయన అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం కూడా ఉండాలని దృక్పథంతో కృష్ణా జిల్లా గన్నవరంలోని మల్లికార్జున స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను చాటి చెప్పే విధంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ విద్యార్థుల తల్లిదండ్రులను, ఆహ్వానితులని అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో తమలో దాగి ఉన్న విజ్ఞానాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించడం చాలా ఆనందదాయకమని ఆయన కొనియాడారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, సిగ్నల్స్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ అబ్బురపరిచిందని ఆయన అన్నారు. అలాగే మల్లికార్జున స్కూల్ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ తాము చదువుతో పాటు విద్యార్థులకు దాగి ఉన్న నైపుణ్యాల్ని వెలికితీసి విద్యార్థుల ఉన్నతికి దోహదపడేలా సైన్స్ ఎగ్జిబిషన్ గత 4 ఏళ్లుగా ప్రదర్శిస్తున్నామని ఆమె అన్నారు. ప్రధానంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రమాదాల నివారణకు ఎలా చేస్తే బాగుంటుందని, ప్రదర్శన పేదవాడు ప్రతి ఒక్కరూ కరెంటుతో లేని సోలార్తో నడిచే ఫ్రిడ్జ్ తయారు చేసిన విధానం చాలా బాగుందని ప్రిన్సిపల్ మాధవీలత అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ వచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ 12 లక్షలు వచ్చింది. అప్పటి నుంచి నేను ఈ ప్రాజెక్ట్ చేయటం మొదలుపెట్టానండి. మొట్టమొదట 4 ప్రాజెక్ట్స్ మొదలుపెట్టాను. ఈ రోజు నా 130 ప్రాజెక్టులు సబ్మిట్ చేయగలిగాను. ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు దరిదాపుగా ఈ ప్రాజెక్ట్స్ రావడానికి సమయం పట్టిందండి. దీనికి నా వెనకమాల ఉన్న టీచర్స్, ఉపాధ్యాయులు చాలా కృషి చేశారు. ఇంకా నేను మీకు వచ్చేసరికి అటెండెన్స్ యాప్, అట్లాగే డోర్ అలారం, స్నేక్ బైట్ అలారం, స్మార్ట్ సిటీ, అట్లా స్మార్ట్ బ్రిడ్జ్, అట్లా రోడ్ ప్రివెన్షన్ యాక్సిడెంట్స్, ఇంకా వచ్చేసరికి రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్స్, నెక్స్ట్ ఆటోమేటిక్ పెడెస్ట్రైన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్యాస్ లీకేజ్ అలారం, ఇట్లా చాలా రకరకాలైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను చేయటం జరిగిందండి ఈ ఎగ్జిబిట్లో చేయను. దీనికి నాకు ఈరోజు నా స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్, బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, గల్నల్పల్లి హై స్కూలు, అట్లాగే ఔటపల్లి హై స్కూలు, నెక్స్ట్ ఫ్రాంక్ హై స్కూల్ తేలప్రోలు, ఎన్టీటీఎఫ్ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు ప్రిన్సిపల్ గారు కృష్ణమోహన్ గారు వీళ్ళందరూ వచ్చారండి. వచ్చి ఈ యొక్క ప్రాజెక్ట్ని తిలకించి చాలా బాగుంది. డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి సార్. మనకి ఇది అనేది న్యాచురల్గా మనం ఫామ్ చేసుకున్నాం సార్. ఇది పాట్ అనేది కింద ఇసుక వాటర్ని కూల్ చేసి మళ్ళీ దానిపైన డీసీ కూలింగ్ ఫ్యాన్ అని ఒక ఫ్యాన్ ఉంది సార్. అదనేది కూల్నెస్ని డైరెక్ట్ పైప్స్లో నుంచి ఈ థర్మాకోల్ బాక్స్లోకి పంపిస్తుంది సార్.
మనకి దీంట్లో ఉన్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది 1 వీక్ దాకా మనకి ప్రిజర్వ్డ్ అయ్యి ఉంటాయి సార్. This project is an electric healthcare project that measures the patient temperature and heartbeat using sensor and send information to our mobile. This helps to doctors and family members to monitor the patient from anywhere and provide quick treatment in emergencies. Working model. The temperature sensor checks the patient's body temperature. The heartbeat sensor measures the pulse rate. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాధవిలత, సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, గన్నవరం పరిసర ప్రాంతాల్లోని స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. కరాటే శిక్షణ ద్వారా నేటి తరం యువత మానసిక ఉల్లాసానికి, ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని పాడేరు అకాడమీ డైరెక్టర్ జిఎం దాసు తెలిపారు. శ్రీలంకలో అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాడేరు అకాడమీకి చెందిన 7 విద్యార్థులు పోటీపడి బంగారు, వెండి పతకాలు కైవసం చేసుకున్నారని తెలిపారు. శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటి బంగారు, వెండి పతకాలు సాధించిన పాడేరు కరాటే శిక్షణ అకాడమీ క్రీడాకారులకు ఘన సత్కారం చేశారు. నగరంలోని ఏలూరు రోడ్లోని పాడేరు అకాడమీ ఈ సత్కారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కరాటే క్రీడాకారులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. అనంతరం పాడేరు అకాడమీ డైరెక్టర్ జేడి దాస్ మాట్లాడుతూ, శ్రీలంక దేశంలో ఈ నెల 21, 22 తేదీలలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో తమ అకాడమీకి చెందిన విద్యార్థులు ఎంతో ప్రతిభ చూపారని, వారి కఠోర దీక్షతో పాటు కరాటే మాస్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ పోటీలలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందని చెప్పారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల దేశాల ఐక్యతకు దారితీస్తుందని పేర్కొన్నారు. 6 దేశాల క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో కరాటే పోటీలలో పాల్గొన్నారని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ పోటీల వల్ల భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలకు ఈ సర్టిఫికేట్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కరాటే క్రీడలో ప్రోత్సాహం కలిగించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఫిబ్రవరి 21, 22 తారీఖులు శ్రీలంకలో జరిగిన ISKDJ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్కి వాడేరు కరాటే అకాడమీ నుంచి 7 బాలురు, బాలికలు పార్టిసిపేట్ చేశారు. దానిలో ఒక గోల్డ్ 4, సిల్వర్ 5, బ్రాంజ్ 4 మెడల్స్ మా విద్యార్థులు సాధించడం వల్ల చాలా గర్వకారణంగా ఉందండి. దీనికోసం పిల్లలు చాలా కఠోర దీక్షతో ప్రాక్టీస్ చేసి వాళ్ళ యొక్క విజయానికి చాలా సహాయపడింది. వాళ్ళ యొక్క ప్రాక్టీసు, వాళ్ళ యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులు, అలాగే సీనియర్ ఇన్స్ట్రక్టర్లు వాళ్ళ విజయానికి చాలా వరకు దోహదపడ్డారు. బాగా ప్రాక్టీస్ చేయించారు. మేము బాగా వాళ్ళకి రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ ఇచ్చి స్పెషల్ క్లాస్ పెట్టి ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్తున్నామని చెప్పేసి చాలా బాగా ప్రాక్టీస్ చేయించాము. అది వాళ్ళకి ఇప్పుడు రిజల్ట్ రూపంలో వచ్చింది. దానివల్ల పిల్లలకి ఈ సర్టిఫికెట్లు ఫ్యూచర్లో వాళ్ళకి ఎడ్యుకేషన్కి, జాబ్స్కి ఉపయోగపడుతుంది. సో ఈ టోర్నమెంట్ వల్ల ఒక కంట్రీస్ వల్ల కూడా కంట్రీస్కి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. 9 ఇయర్స్ నుంచి కరాటే నేర్చుకుంటున్నాను. నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఎంతో ఆశగా ఉండేది. మొన్న 21, 22 ఫిబ్రవరి జరిగిన టోర్నమెంట్లో కటా 2nd ప్లేస్, కుమితే 1st ప్లేస్ సాధించాను. నాకు ఇది సపోర్ట్ చేసిన సార్కి చాలా థ్యాంక్స్. I am taking coaching from 5 years. I felt so happy. I feel thanks to my mothers and parents. Thank you. నాకు కుమితేలో 3rd ప్రైజ్ అండ్ కటాలో 2nd ప్రైజ్ వచ్చింది. మా సారు చాలా పేషెన్స్తో నేర్పిస్తారు అండ్ మా సార్ సపోర్ట్ వల్ల నేను ఇవన్నీ గెలవగలిగాను. అండ్ మా సార్ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్తో నేను గెలిచాను. ఇలా గెలవాలని. This is my second international tournament that I have participated. The last tournament that I have participated was in Nepal. This is my second tournament in Sri Lanka. It is a very good tournament. I have been coaching under Mr. Das sir for 7 years and it was really fun to meet other country players. స్టడీ ప్లస్ ఇది చేస్తున్నా కూడా ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూ లేకుండా ఎంకరేజ్ చేశారు. దాస్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నేషనల్ లెవెల్కి నన్ను తీసుకెళ్ళారంటే అది కేవలం సార్ వాళ్ళు. జేఎం దాస్ సార్ దగ్గర 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. నేను మొన్న ఫిబ్రవరి 21, 22 జరిగిన టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాను. కుమితేలో 1st ప్లేస్,
ఇంకా కటాలో 3rd ప్లేస్ వచ్చింది. నేను ఇది చేసినందుకు సార్ నాకు సపోర్ట్ చేసినందుకు, మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.